మొట్టమొదటిగా మనం ఈ క్రమం గురించి మాట్లాడుకోవాలి. మనం ఈ క్రమం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న స్త్రీల కొడుకులు జరిగాయి. స్త్రీల కొడుకుల్లో ఒక మాట చెప్పాను, అమ్మ స్త్రీలందరూ వస్తున్నారు, పురుషులు రావట్లేదు. మరి ఈ క్రమం ఎందుకు ఏర్పరిచినట్టు అంటే కనుక మీరు ఇప్పుడు చూడండి, ఒకసారి స్త్రీల వైపు చూడండి. ఒకసారి ఎంతమంది స్త్రీలు ఉన్నారు? మరి పురుషుల వైపు చూడండి. మనందరికీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. మన భర్తలు ఆదివారం నాడు కొంచెం ఖాళీగానే ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే కనుక ఆదివారం వచ్చేటప్పుడు మీ భర్తలను కూడా తీసుకురావాలి. తీసుకొస్తారా? చూడండి ఒకసారి రోజు చూడండి, ఒకసారి మీరు సరిగ్గా గమనించండి. పురుషులు కనిపిస్తున్నారా? ఆ తేడా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఇలా ప్లాన్ చేశానండి. ఆ తేడా మీకు చూపించడం కోసమే ఈ క్రమాన్ని ఏర్పరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గడిచిన దినం యూత్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అలాగే స్త్రీల కూడా స్టార్ట్ చేసాం. అసలు అద్భుతం ఏంటంటే కనుక స్త్రీల కూడికల్లో నలుగురే వచ్చారండి. స్త్రీల కూడికలకి నలుగురే వచ్చారు. మరి ఈ యూత్ కాన్ఫరెన్స్ అన్న గట్టిగా వస్తుంటే కనుక వాళ్ళు కూడా నలుగురే వచ్చారండి. మరి నేను దినం నాలుగు చాలా ప్రాముఖ్యమైనవి నాకు తెలియదు. మరి వాళ్ళు నలుగురు వచ్చారు. కాకపోతే స్త్రీలు దీంట్లో మళ్ళీ ఇంకో ప్రత్యేకత ఉందండి. ఏంటంటే కనుక స్త్రీలకు నేను అమ్మ మీరు మీ తోటి సంఘస్థులు తీసుకురావాలమ్మా అని చెప్పేసి నిన్న ఒక మాట చెప్పానండి. అయితే ఆశ్చర్యం ఏంటంటే కనుక నేను మాట చెప్పగానే నేను సాయంత్రం ప్రార్థన చేయడం మానేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి ఎవరు రాలేదండి నేను సాయంత్రం. మరి అంటే నేను మామూలుగా అయితే ఇంకా సన్నిధికి మీరు మొత్తం అలాగని చెప్తే అందరూ కలిసి వస్తారేమో నాకు తెలిసి అండి. మీరు సంఘం దరిదాపులోకి మీరు చేరొద్దంటే మొత్తం అందరికీ సంఘంగా వచ్చేస్తారేమో ఈ లెక్కలో అయితే అలాగే మనం యూత్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసామని చెప్పాం. ఒకసారి యూత్ ఒకసారి నిలబడండి. ఇక్కడ ఒకసారి నిలబడండి యూత్. వీళ్ళకి నేను చెప్పానండి, స్త్రీల కూడిక అయిన తర్వాత యూత్ కాన్ఫరెన్స్ అయింది. వీళ్ళకి నేను చెప్పాను, ఏమని చెప్పానంటే కనుక రేపు పొద్దున్న నేను సంఘాన్ని అంటే చర్చికి వచ్చే ముందు చర్చికి వచ్చేటప్పటికల్లా ఈ మందసం ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలని చెప్పాను. ఈ చుట్టూ పురుగులే వచ్చేస్తున్నాయి, వాటికి ఏదైనా పరిష్కారం చూడాలంటే వాళ్ళు గమేషన్ కొట్టారు. చూడండి ఒకసారి, చుట్టూ గమేషన్ వేశారు. మరి నేను వచ్చినప్పటికీ చర్చి క్రమం ఇలా ఉండాలి, స్త్రీలందరూ పక్క ఉండాలి, పురుషులందరూ పక్క ఉండాలంటే కనుక మీరు వచ్చి చేసి ఒక ఆర్డర్లో వేశారు. మరి వీళ్ళు చెప్పగానే విన్నారు. మరి స్త్రీలకి ఏమైంది? ఉన్నారా? స్త్రీలు ఉన్నారా? సరే, దేవుడు వీళ్ళని ఇంకా ముందుకి ఇంకా గొప్పగా దేవుడి పనులు వీళ్ళని ఇంకా మంచిగా దేవుడు వాడుకునేలా మీరు అందరూ ఒకసారి ప్రార్థన చేయండి. వారి వరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామం బట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవునిలో ఇంకా ఆశీర్వదింపబడుతూ ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఆశీర్వదింపబడుతున్నారు మీరంతా? అడిగి పొందుకుంటున్నారా? అడిగి పొందుకునేవారుగా మనం ఉండాలండి. అయితే ఈరోజు నేను నా సాక్ష్యాన్ని చెప్దాం అనుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఎంతో చెప్పండి, కొంచెం చెప్తాను. ఈరోజు నా సాక్ష్యం చెప్పడానికి చిన్న పెద్ద అని చూడండి, ఇంకా గౌరవాలు మర్యాదలు ఇంకా ఇవన్నీ మర్చిపోతానండి. ఎందుకంటే నా కోపం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నన్ను ఎలా చూపిస్తాను, ఇంకా ఒక రాక్షసులుగా చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గొడవలు ఉన్నప్పుడు మీలో ఎవరైనా సరే నన్ను చూస్తుంటే కనుక చాలా భయపడిపోతానండి, అంతలా విరవిగిపోతాను నేను గొడవల్లో. అయితే నా జీవితం ఇలా ఉండగా నేను నా భావన ఒకటే కదండి, నేను తప్పు చేయలేదు, నేను ఏదైనా చేయగలను. మీరు ఈ భావన గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, నేను ఏదైనా చేయగలను. మరి నేను ఏం చేశానంటే కనుక గ్రేస్ నేను చేసిన అంటే ఆ పని నా మీద కాకుండా గ్రేస్ మీద ఎక్కువ పడిపోయేదండి. ఆ ఇంపాక్ట్ గ్రేస్ని ఎక్కువ రాస్తూ ఉండేవారు.
గ్రేస్ని ఇంట్లోంచి గంటేస్తుండేవారు. అలాగా రకరకాలుగా చేస్తుంటే నాకు ఏం చేయాలి అర్థమైంది కాదు. అప్పటికి కూడా నేను ఒక దేవుడిలో ఉన్నాను, నేను ఏమైనా చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమైనా చేయగలను. మరి నేను ఏమైనా చేయగలను కదా, మరి నేను ఏదైనా చేయగలను అని అయితే కనుక గ్రేసీ మీదకి వచ్చే నిందలను నేను ఎందుకు ఆపలేకపోతున్నాను? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి నేను ఏమైనా చేయగలను కదా, చేయగలనా లేదా అని నేను నమ్ముతున్నాను కదా. మరి నేను ఏమైనా చేయగలిగినప్పుడు గ్రేసీ మీదకి వచ్చిన నిందలను నేను ఎందుకు ఆపలేకపోతున్నాను? హల్లెలూయా. అక్కడ మొదలైందండి నాకు మొదటి ఆలోచన. మొదలైంది. అయితే ఈ నిందలు నేను ఆపలేకపోతున్నాను, దీన్ని నేను బయట పెట్టలేను, దీనికి నాకు సహాయం కావాలి. హల్లెలూయా. మరి సహాయం కావాలి కదా అని చెప్పేసి నేను వెంటనే దేవుళ్ళకి వచ్చేసానా? రాలేదండి. ఏం చేశాను తెలుసా? ఒకరోజు మీకు చెప్తే నవ్వులాటగా ఉంటుంది. నేను ఈ సన్నిధికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టంలో ఆవిడ కూర్చున్న అక్కడ మోకాలు వేసి దేవుణ్ణి తిట్టేసాను. ఏమో తిట్టానంటే కనుక, ఏవయ్యా నువ్వేం చేస్తున్నావు, నీకు ఏమన్నా అర్థమవుతుందా? నా తప్పు లేకుండా నన్ను నిందిస్తున్నావు నువ్వు. నీ సేవకుడై ఉండి నీ సేవ చేస్తూ నానా రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అతనికి ఏంటి? అతనేమో పైన పెడుతున్నావు, నన్నేమో ఇంట్లోంచి గెంటేసే స్థాయికి తీసుకొచ్చావు. నా మూలంగా ఒక ప్రాణం ఇబ్బంది పడుతుంది, నా మూలంగా ఒక ప్రాణం పోబోతుంది అని చెప్పేసి తెగ తిట్టుకున్నాను. ఇంకా మీకు చెప్పడం అయితే మామూలుగా చెప్తాను, కానీ ఆ రోజు ఉద్రేకంతో నేను ఎంతలా తిట్టినంటే కనుక ఒక రకంగా తిట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. అయినా సరే నాకు ఒత్తిడి పెరిగిపోతుంది, ఉండే కొద్ది ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగా తిట్టేసిన తర్వాత దేవుని కార్యం చూడండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. చేతగా స్థితిలోకి వచ్చేసాను. నేనేం చేయలేను, ఇంకా నా చేతిలో ఏం లేదు, వేరొకరి సహాయం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నానండి, నేను సహాయం కోసం నా ఇంటి వారిని అడిగాను, నాకు సహాయం దొరకలేదండి. హల్లెలూయా. ఎందుకంటే నేను అబద్ధం ఆడదాం అనుకుంటారేమో, ఎక్కడ ఉన్నారు అడగండి. సహాయం కోసం నేను నా ఇంటి వారిని అడిగాను, పని అవ్వలేదు. నా చుట్టుపక్కల వారిని అడిగాను, పని అవ్వలేదు. నేనంటూ ఇష్టమైన వారు అందరినీ అడిగాను, నాకు సహాయం దొరకలేదు. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు అనిపించింది, ప్రార్థన చేద్దాం అనిపించింది. హల్లెలూయా. ఎందుకో ప్రార్థన చేయాలనిపించింది. మరి ప్రార్థనలో నా సంభాషణ ఏంటో తెలిసాడు మీకు? ఇదే సంభాషణ, ఇదే తిట్లు. అలా తిడుతుండగా నాకు ఒకసారి అనిపించింది, నాలో ఒక చిన్న తలం మోగింది. ఏంటంటే కనుక, ఎవయ్యా నువ్వు దేవుని తిడుతున్నావు కదా, మరి ఇప్పటి వరకు నువ్వు దేవునికి అప్పగించావా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి అప్పగించావా? ఇప్పుడు ఒక పని ఒకరికి అప్పగిస్తేనే ఆ బాధ్యత ఆయనకు తెలుస్తుందండి. ఆ బాధ్యత ఆయన చెయ్యకపోతే అప్పుడు తిట్టాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఒక పని మీకు అప్పచెప్పాను అనుకోండి, మీరు పని చెయ్యకపోతే మనం తిట్టాలి. మీకు పని అప్పచెప్పడం మానేసి నేను నా కార్యం నేను చేసుకుంటూ పోయి దాంట్లో తప్పడం వస్తే మీ మీద విచ్చిపడ్డాను అనుకోండి, దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు, పైత్యం అంటారు, మూర్ఖత్వం అంటారు. అదే మూర్ఖత్వంతో నేను ముందుకు నాకు ఒక ఆలోచన వచ్చి అది మూర్ఖత్వం నాకు అనిపించిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కనుక, బైబుల్ తీసి నేను ఆ చెట్టు దగ్గర ఆగిపోతానని చెప్పాను కదండి, ఆ చెట్టుని పక్కన పెట్టి ఇంకొంచెం ముందుకెళ్ళానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్ళగానే నాకు ఆ చెట్టే కొట్టేస్తుంది. ముందుకెళ్ళ కూడా నా మైండ్ మాత్రం అక్కడ ఉంటుంది, ఆ చెట్టు ఎందుకుంది. ఇంకా నాకు అనిపించిందండి, ఒకసారి చెట్టు విషయం ఏంటో మనం క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఒక పెన్ పేపర్ తీసుకుండి చేతిలో, స్మార్ట్ ఫోన్, ఈరోజు ఫోన్ నేను అలా వాడానండి. పెన్ పేపర్ తీసుకుండి మొత్తం దీంట్లో సెర్చ్ చేయగా నాకు కొన్ని జవాబులు దొరికినాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జవాబులు దొరికిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో మాట ఏమనిపిస్తుందంటే కనుక, ఒకసారి ఆయన మీద ఆధారపడు ఉంటదండి. ఏమో మీ సొంత తెలివితేటల మీద మీకు మీరు ఆధారపడిపోవడం మానేసి యెహోవా తలంపుల ప్రకారము నడుచుకోమని చెప్పేసి వాక్యం ఉంటుందండి. అది కాకుండా స్టార్టింగ్ లో ఉంటుంది వాక్యం కూడా. అయితే నాకు ఆ వాక్యం సత్యంగా ఫోన్లో దొరికిందండి. అప్పుడు నేను అప్పగించానండి. ఒకసారి నేను దేవుడికి అప్పగించి సరిగ్గా ప్రార్థన చేసుకున్నానండి.
అయితే మొదట్లో ఏం జరిగిందంటే కనుక నేను ఎంత ప్రార్థన చేస్తే అంత హెచ్చింపబడేవాడు. ఆ పక్కన ఆయన దుష్టుడు అంతలా హెచ్చింపబడేవాడు. ఇంకెంత ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది. అయితే నాకు అనిపించింది, నాకు వచ్చిన వివరాలన్నీ ఒకసారి పైకెక్కి చెప్పాలనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా జీవితంలో సేవ చేయాలని నాకు ఉండేది. ఎలా ఉండేదంటే కనుక నేను సేవ చేయాలి, కానీ నాకంటూ ఆధారము ఇంకొకటి ఉండాలి. మీకు అర్థమవుతుందా? మరి దేవుడు నా జీవితంలో మొదటి కార్యం అదే చేశాడండి. మొదటి కార్యం ఏంటంటే కనుక ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ నా పని జరుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఉన్నా కూడా కాకినాడలో నా పని జరుగుతుంది, నా వ్యాపారం ముందుకు సాగుతుంది. నేను అదే భావించాను మొదటి నుంచి. నాకంటూ ఒక ఉపాధి ఉండాలి, ఆ ఉపాధి మీద నేను ఆధారపడి ఉండాలి. మరియు నేను సేవ చేసినప్పుడు నాకు వచ్చిన మూలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎంతైతే వస్తుందో అంతనే దేవుని కొరకు, ఇప్పుడు సన్నిధి నిర్మించడమో, లేకపోతే చిన్న చిన్న ఇవిగా బయటకు వచ్చేస్తున్నాం, చిన్న చిన్న పనులు చేయించడమో, లేకపోతే ఆదివారం మాటలు మొదటి ఆదివారం మాటలు కొంతమంది ముందుకు రావట్లేదు భోజనాలకి, వాటి కొరకు ఉపయోగించడమో అని చెప్పేసి నేను మనసులో అనుకున్నానండి. అనుకున్నా కానీ మంచిది కనుక దేవుడు దాన్ని ముందు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ముందు చేసేసాడు. మరి తర్వాత మీకు చెప్పాను కదా, 2 సంవత్సరాల కిందట బుధవారం జరిగిన విషయం గురించి చెప్తాను. 2 సంవత్సరాల కిందట బుధవారం మొదలైందండి నాకు శోధన. అదే రోజు దేవుడు జవాబిచ్చాడండి. మరి ఆ జవాబు నేను ఇప్పుడైతే మీకు క్లారిటీగా చెప్పను, కానీ తర్వాత చెప్తాను కదండి. ఆ జవాబు ఎలా ఇచ్చాడంటే కనుక నా ప్రమేయం లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రమేయం లేకుండా, నేనేమీ మాట్లాడకుండా వాడి స్వభావం వాడే వ్యక్తపరుచుకున్నాడు. మొత్తంలోకి వాడేంటో వాడే బయటెట్టేసుకున్నాడు. మొత్తం బయటెట్టుకోగా తర్వాత మాట ఏంటంటే కనుక తప్పంతా వాడిదే. హల్లెలూయా, తప్పంతా వాడిదే. దేవుడి కార్యాన్ని నేను చూశానండి. దేవుడి కార్యాన్ని నేను చూశాను. నేను మొదటి వారం బయట చెప్పినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మేలో కాదని చెప్పేసి నాకు భయం వేసిందండి. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కనుక నెగిటివ్ గానే వచ్చింది. మరి 2వ వారం నేను ఇక్కడ లేనండి, వైజాగ్ వెళ్ళిపోయాను. మరి 3వ వారం చెప్పేటప్పటికి ఇంకొంచెం తెరటిచ్చిందండి. చెప్పకూడమే జీవితం అంటే నేను చెప్తూ ఉండగా నాకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. దాన్ని మీకు ఇప్పుడు వ్యక్తపరచుకోవాలి. ఇప్పుడు అవన్నీ విడమర్చి చెప్పానంటే కనుక మీరందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా జరిగిన చిన్న చిన్న కార్యాలన్నీ మీకు చెప్తుంటే నన్ను పిచ్చోడు అనుకుంటారు మీరు. అందుకనే వాటిని చెప్పాలండి, ఎందుకంటే పిచ్చోళ్ళని అన్నాం అనుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మొన్న నాకు వాక్యం లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగా నేను ఆలోచించకుండా అక్కడ సంఘటన జరిగిపోతుందండి. హల్లెలూయా. అక్కడ ఈ సంఘటన జరిగిపోతుంది. దాని గురించి నాకేం తెలీదు. అయితే తర్వాత జరిగిపోయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే కనుక ఒకటే మాట వచ్చింది మధ్యలో, నా పని ఎవరు చేయాలండి? నా పని అంటే ఆయన పని ఎవరు చేయాలి? మరి మన పని చేశాడండి? చేశాడా? నిజంగా అవన్నీ నేను బయట పెట్టలేనండి. నిజంగా ఇప్పుడు ఈరోజు మీకు ఇప్పుడు సాక్ష్యం అయితే కనుక మీకు ఇటు రీతిగా చెప్తున్నాను, కానీ అవన్నీ విడమర్చుకుని చెప్పినప్పుడైతే కనుక నా కళ్ళు అయితే మాత్రం నిజంగా చెమ్మగిరిపోతాయి. మొత్తం అంత దారుణంగా వేధించారు నన్ను. నా ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు తప్పు కాదండి, పాపం వాళ్ళకి తెలియక, నా చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు కాదండి, వారికి తెలియక. అర్థమవుతుందా? హల్లెలూయా. వారికి నిజమేంటో తెలియక వారిని నిందించారు. నేనేం చేసేవాడిని? నేను అంటే వచ్చిన దాంతో పోరాటం మానేసి వేలతో పోరాడేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది మానవ సంకల్పం కదా. హల్లెలూయా, అది మానవ సంకల్పం. ఎందుకంటే నేను నా అంతటి నేనే చేసుకోవాలనుకుని నేను అనుకున్నాను. మరి దేవుడి సంకల్పం ఎలా ఉందో నాకు తెలియదు కనుక నేను నా ప్రయత్నం నేను చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను, పనవలేదండి. కానీ దేవుడి పని చేయగానే దేవుడు నాకు జవాబు ఇచ్చేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కూడా. కాకపోతే నేను ఎప్పుడు ఏడనండి, ఏడడం అలవాట్లేదు నాకు, గమ్ముని ఏడను. కాకపోతే ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. నేను బండి మీద వెళ్తున్నప్పుడు నాకు పాట పాడతాను, దేవుని పాట పాడతాను.
పాడిన ప్రతిసారి నాకు కంట నీరు వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కాదు నాకు. హల్లెలూయా. నిజంగా నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాయింట్ అదే లిరిక్ ఏంటంటే కనుక, నీ కార్యము అలవాటయ్యే నీ పాదము వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 యేసయ్యా. అద్భుతమైన కార్యం చేశాడండి. చెప్పకూడదే, చాలా అద్భుతమైన కార్యం. నాకంట నీరు రాదండి, ఎప్పుడూ రాదు. కానీ ఆయన చేసిన కార్యం బట్టి అవి ఎందుకు అనుకొస్తాయి అర్థం కావుతుంది. హల్లెలూయా హల్లెలూయా. సరేనండి, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్యం నిన్న స్త్రీల గుడిలో చెప్దాం అనుకున్నానండి. స్త్రీల గారికి ఈరోజు వాక్యం. హల్లెలూయా. అయితే నిన్న మిస్ అయింది కనుక ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు మనం స్త్రీలుగా కూడి ఉన్నాం అండి, స్త్రీలుగా కూడి ఉన్నాం. వారు పురుషులు అంటే కాదండి, వారు కూడా దేవుని యందు స్త్రీలే అండి. స్త్రీలు కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి ఈరోజు. అయితే లోకానుసారంగా ఒక సామెత ఉంటుందండి. హల్లెలూయా. లోకానుసారంగా ఒక సామెత ఉంటుంది. ఏంటంటే ఇంటికి దీపము అండి. మరి డాక్టర్ బాబు ఎక్కడ అడగకూడదు, మీరు అర్థమైందా? హల్లెలూయా. డాక్టర్ బాబు గురించి కాదు చెప్తుంటా, కార్తీక దీపం గురించి కాదు, ఇంటికి దీపం ఇల్లాలు. అంటే దానికి అర్థం ఏంటంటే కనుక, ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటే కనుక ఇల్లంతా వెలుగే. హల్లెలూయా. ఒక ఇంట్లో హల్లెలూయా చెప్పాలి మీరు. ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటే ఇంటి మొత్తానికి వెలుగు వస్తుంది. అలాగని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే వెలుగమ్మా వెలుగు అని మీరు అడగకూడదు, అర్థమైందా స్త్రీలని? అయితే ఇంటికి దీపం ఇల్లాలి కనుక, మరి ఒక ఇల్లాలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా ఏమవుతుందండి? ప్రకాశింపబడుతుంది. హల్లెలూయా. ఒక ఇల్లాలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా ఏమవుతుంది? ప్రకాశింపబడుతుంది. మరి అట్టి రీతిగా మరి ఆ ఇల్లాలు ప్రకాశింపడాలంటే ఆ ఇల్లాలకి ఏముండాలి? దాన్ని ఈరోజు మనం చూద్దామండి. అయితే మొట్టమొదటిగా స్త్రీల గురించి మాట కనుక, రోమ 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ చెప్పమా వేలైందని తెలుసుకొని అలాగూ చేయండి. ఆపమ్మ. హల్లెలూయా. మరి మీరు ఏం చేయాలండి? నిద్ర మేలుకోవాలి. నిద్ర ఎప్పుడు మేలుకుంటారండి మీరు? హల్లెలూయా. ఎప్పుడు మేలుకుంటారు? వేకుజాములో నిద్ర మేలుకుంటారు. మీరు మేలుకుంటారా? మరి నిద్ర అంటే మీకు వేకుజాము అయిందని మీకు ఎలా తెలుస్తుంది అండి? వెలుగు వస్తుంది అంటే చీకటి పోయి వెలుగు వస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే కనుక, మీ జీవితంలో చీకటి నుండి పక్కకి మరలి వెలుగులోకి రండి చెప్తున్నాడు. దానికి అర్థం అది. నిద్ర లేకుంటే ఇప్పుడు ఇక్కడే పడుకుండి మళ్ళీ వాక్యం తర్వాత లేవమని కాదండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో కూర్చుండి నిద్రపోయి వాక్యం తర్వాత లేవమనిగా దేవుడు చెప్తుంటా. దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, మీరు హల్లెలూయా నేను అడిగినప్పుడు చెప్పాలి. మీరు ఏం చేయాలి? సమయాన్ని గుర్తించి మేలుకోవాలి. అయితే మీరు ఏ సమయాన్ని గుర్తించాలంటే కనుక, వెలుగు వచ్చిందని చెప్పేసి గుర్తించి మీరు మేలుకోవాలి. మరి వెలుగు వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? అంటే వెలుగు అంటే మీ జీవితంలో వెలుగు అంటే ఏంటి? మీ జీవితంలో వెలుగు ఎలా ఉంటుందని చెప్పేసి ఈరోజు మనం చూద్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం చదవండి. అందము మోసకరము
సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు ఏంటండి? అందరూ చదవాలి, స్త్రీలందరూ చదవాలి, నాకు స్త్రీలందరూ చెప్పాలి నాకు. హల్లెలూయా. ఏంటండి? స్త్రీల మాట నాకు వినిపించట్లేదండి. గట్టిగా చెప్పాలి, లేదండి గట్టిగా చెప్పాలి, నాకు వినపడాలి. హల్లెలూయా. హల్లెలూయా వినపడుతుంది బాగా. మరి చదవండి, చెప్పండి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరం అండి. అందం అనేది మోసకరం. ఎందుకంటే మీరు అందంగా కనిపించాలని చెప్పేసి అద్దం ముందుకు వెళ్ళిపోయి నానా రకమైన క్రీములు రాస్తారు, మొహం రాస్తారండి. ఫౌండేషన్ క్రీమ్లు అంటారు, ఐలేస్లు అంటారు, లిప్స్టిక్లు అంటారు. హల్లెలూయా. లేకపోతే మీ మధ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు ఉంటుందని మీతోటి మీ జీవితం అంతా ఉంటుంది. అది మీ జీవితం అంతా ఉంటుంది. అది ఈరోజు ఎంచుకుంటే మళ్ళీ రేపు ఎంచుకోక తప్పదు. అది మీ జీవితంలో మీ తోడుగా ఉంటుందా? ఉండట్లేదు. మరి రెండవదిగా ఏంటంటే కనుక సౌందర్యం అంటే చర్మ ఛాయ అండి. చర్మము ముడతలు పడకుండా సౌందర్యం అంటారు. అర్థమవుతుందండి? క్లీన్నెస్, ఫేస్ మొత్తం క్లీన్ గా ముడత లేకుండా కనుక దాన్ని సౌందర్యం అంటాం. మరి ఆ సౌందర్యం మీకు వృద్ధాప్యంలో ఉంటుందా? మీకు వృద్ధాప్యంలో మీకు ఆ సౌందర్యం ఉంటుందా? మరి మీ జీవితాంతం సౌందర్యం ఉంటుందా? ఉండట్లేదు. మరి మీకు ఏముండాలంటే కనుక ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ మీకు మొదట ఒక మాట చెప్పాను, వెలుగు అంటే ఏంటంటే కనుక యెహోవా యందు భయమే వెలుగండి మీ జీవితంలో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కొనియాడబడాలంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి వెలుగని చెప్పాను కదా, మరి ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తుందంటే కనుక మీరు ఏదైనా చీకటి కార్యాలు చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, మీరు ఒక కట్టికి చీకట్లో నడుస్తున్నప్పుడు మీ చేతిలో లైట్ గానీ ఏం లేదు. మరి చుట్టుపక్కల ఏముందో మీకు ఏం తెలుస్తుంది? మీరు వెళ్ళే మార్గము మీరు గమ్యం చేరే వరకు సక్రమంగా ఉందని చెప్పేసి మీకు ఎలా అర్థమవుతుంది అండి? మరి ఎదర దారి లేకపోవచ్చు, ఎదర గోడ ఉండొచ్చు, లేకపోతే కింద వేరే రాడనో ఏదో ఒకటి దాన్ని తగిలి మీరు పడుకోవచ్చు కదండి. మరి మీ జీవితంలో ఇవన్నీ ఏది ఎక్కడ ఉందో మీకు మార్గం కనిపించాలని కనుక మీ జీవితంలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఏంటంటే కనుక భయం అండి. హల్లెలూయా. దేవుని యందు భయం కలిగి ఉండాలి. అంటే మీరు కొన్ని పరిధులు పెట్టుకోవాలండి. మీకంటూ ఒక కంచెని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏదైనా తప్పులను చేస్తున్నప్పుడు మీకు దేవుని యందు భయం గుర్తు రావాలి. అంటే ఆ వెలుగు అంటే మీరు వెళ్ళే మార్గము తప్పుగా ఉందనుకోండి, ఆ తప్పుకున్న మార్గం మీరు గ్రహించడానికి మీకు వెంటనే దేవుడు గుర్తు రావాలి. హల్లెలూయా. మీకు వెంటనే దేవుడు గుర్తొచ్చి మీకు భయం కలగాలి ఆ పని చేయడానికి. హల్లెలూయా. మీరు ఆ పని చేయడానికి భయం కలగాలి. అక్కడ భయం మీకు ఎలా ఉపయోగపడుతుందంటే కనుక ఒక వెలుగులా కనిపిస్తుందండి. మీరు వెళ్ళే మార్గం అంతా చీకటిగా ఉంది, ఆ చీకటిలో మీ మార్గం స్థిరంగా లేదు, మార్గంలో ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి మీకు లైట్ చూపిస్తుందండి. ఆ లైట్ ఏంటంటే కనుక దేవుని భయము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేవునికి భయపడుతూ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే కనుక మీరు తప్పుడు అడుగులు వేయరండి. మీకు ఏదైనా తప్పుడు ప్రణాళిక తప్పుడాలని చూసినప్పుడు మీకు దేవుడు గుర్తొస్తే కనుక మీరు ఆ మార్గంలో వెళ్ళరు. ఎందుకంటే ఆ చీకట్లో ఏముందో మీకు దేవుని భయం ద్వారా కనిపించిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీ జీవితం వెలగాలంటే కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీ ఇంటి వారితో సహా మీ ఇల్లు అంతా కలకలాడాలంటే కనుక మీరు దేవుని యందు ఏం కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా అండి? మీకు ఒక విషయం తెలుసా? నిన్న నేను స్త్రీలు కూడుకులని చెప్పగానే నలుగురే వచ్చారండి. మరి ఆ నలుగురిని పక్కన పెట్టి కన్నవారికి చెప్తున్నానండి, ఇక్కడ మీరు ఏమీ నేర్చుకోకపోతే కనుక రేపొద్దున పరలోక రాజ్యానికి మీరు చేరాలని అయితే నేను అన్నగాని, ఒకవేళ చేరితే కనుక మీరు మౌనంగా నిలిచి ఉండిపోతారు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలంటే మీరు సరిగ్గా గమనించండి. మనకి మొదటి కొరింథీయులలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి.
మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని తెలియదండి మీకు? మీకు తెలియదా అండి? హల్లెలూయా. మనం దేవదూతలకు తీర్పు తీర్చుమంట విషయం మీకు తెలుసా తెలియదా? కొత్తగా వింటున్నారా? హల్లెలూయా. చదవమ్మా. ఈ జీవ సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా ఏం చేయాలండి? ఏం చేయాలండి? మనం ఎవరికి తీర్పు తీర్చాలి? దేవదూతలకి. ఎందుకు తీర్పు తీర్చాలంటే కనుక మనం అందరం ఎవరండి? దేవుని వారసులు మనందరం. హల్లెలూయా. దేవుడు దేవదూతల కంటే మిక్కిలుగా ప్రేమించింది మనమేనండి. హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగా ప్రేమించున్నాడు కనుక దేవుడి పెట్టాగా మనం పైకి వెళ్ళి తీర్పు తీర్చాలి దేవదూతలకి. ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనే వాళ్ళకి పరిచయం చేయాలి. ఎందుకంటే భూమి యందు మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. భూమి యందు మనం జీవిస్తున్నాం కనుక మనం ఏం చేయాలంటే మన జీవన విధానాన్ని పైకి వెళ్ళి దేవదూతలకు నేర్పించాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. నేర్పిస్తారా మీరంతా? హల్లెలూయా. మరి మనం దేవుని వారసులం కదా. మరి ఈ పాయింట్ మీరు సరిగ్గా గమనించండి. నా జీవితంలో ఈ పాయింట్ జరిగింది. నీ తండ్రి పైకి వాక్యం చెప్తాడు కదా. హల్లెలూయా. మీ తండ్రి పైకి వాక్యం బోధిస్తాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారండి. అలా అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానండి. నేను మౌనంగా ఉండడం ఎవరికి అవమానం కలిగింది? ఎవరికండి? కాదండి, నా తండ్రికి అవమానం కలిగింది. మీకు అర్థమవుతుందా? నేను ఏ మాట చెప్పకపోవడం, నేను జవాబు ఇవ్వకపోవడం, మౌనంగా నిల్చోవడం నా తండ్రికి అవమానం అనిపించింది, అవమానం కలిగించింది. మరి మీరందరూ రేపొద్దున పైకి వెళ్ళిన తర్వాత మీరందరూ పరలోక రాజ్యంలో మౌనంగా నిల్చుంటే అవమానం ఎవరికండి? ఎవరికండి? దేవుడికేనా? మరి మీరు దేవుడి పిల్లలుగా ఆయనకి మీరు ఏం చేస్తారు? మీరు ఇచ్చేది ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన సంఘస్థులకే కాదండి, మన క్రైస్తవులందరి పైన ఉన్న బాధ్యత అండి ఇది. హల్లెలూయా. హల్లెలూయా. మన క్రైస్తవులందరి పైన ఉన్న బాధ్యత. మన జీవన విధానాన్ని ఈ రోజు జరిగింది రేపు పొద్దున మర్చిపోయి, ఎల్లుండి మర్చిపోయి, లేకపోతే అవతల ఇలా దినదినం మనం మర్చిపోతూ జీవిస్తే కనుక రేపు పొద్దున వారికి చెప్పడానికి మన దగ్గర ఏం మిగలదండి. హల్లెలూయా. హల్లెలూయా. రేపు పొద్దున వారికి బోధించడానికి మన దగ్గర ఏమి ఉండదు. మీకు విషయం తెలుసండి, దేవదూతలంట దేవుడు చేసే కార్యాలను ముందుగా హల్లెలూయా. హల్లెలూయా. తీసుకెళ్ళమ్మా. హల్లెలూయా. ఇటు అటెన్షన్ షీట్ ఉండాలండి. హల్లెలూయా. మనం దేవుడు మన కొరకు దేవుడు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు పైనుంచి చూస్తాడండి. పైనుంచి చూసినప్పుడు దేవదూతలకు అర్థం కాదు. దేవదూతలకి దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే అతని ప్రణాళిక ఆయనకే కదండి, అతని ఆలోచనలో మనకు కూడా అర్థం కాదు. అతని ఆలోచనలో మనకు కూడా జరిగిన తర్వాత దేవుడు ఇలా చేశాడని మనం అనుకోవడం తప్ప అతని ఆలోచనలో మనకు అర్థం కాదు. అలాగే దేవదూతలు కూడా ఈయన ఏం చేస్తున్నారు, దీని ప్రతిఫలం ఏంటి అని చెప్పేసి పైనుంచి వీక్షిస్తూ ఉంటారండి, పైనుంచి చూస్తూ ఉంటారు. మరి వారందరికీ మన సమాధానం చెప్పాలండి. హల్లెలూయా. వారందరికీ మన జీవన విధానాన్ని మనం తెలియజేయాలి. హల్లెలూయా. మరి ఇకనైనాను మీరందరూ మేల్కొని, దేవుని యందు మేల్కొని చీకటిని బయటికి గెంటివేసి మీరు ప్రకాశిస్తూ మీ కుటుంబం మొత్తం ప్రకాశింపబడుతూ మీ జీవన శైలిని రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవతలకి చెప్పడానికి మీరు సిద్ధపడుతున్నారా? హల్లెలూయా. సిద్ధపడుతున్నారా? హల్లెలూయా. రావాలండి. ప్రతి ఒక్కరూ స్త్రీల కూడికి వస్తే మీ జీవితం గురించి ఇక్కడ చెప్పబడుతుందండి. మీ జీవనం కాదండి, మీ ద్వారా మీ కుటుంబం ఎలా వికసిస్తుందో మీకు తెలియజేస్తారండి. మీ కుటుంబం ఎలాగైతే వెలిగించబడుతుందో అలాగే మీ ఇరుగు పొరుగు వారు మీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారండి. వారు నేర్చుకుంటే కనుక వారి కుటుంబం కూడా వెలిగించబడుతుంది. మరి మీ ఇరుగు పొరుగు వారి కుటుంబం వెలిగించబడుతుందంటే కనుక మరి అది చూస్తూ ఉండగా గ్రామస్తులు ఏం చేస్తారండి? దాన్ని పాటిస్తారు. దాన్ని పాటిస్తే గ్రామం అంతా వెలుగుతూ ఉంటుందండి. ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం వెలగదా? హల్లెలూయా. వెలిగించబడదా? వెలిగితే వెలగదా? ఇప్పుడు ఒక చోట నిప్పురవ్వ చేస్తే అది పెద్ద మంట అవుతుందా అవదా? అదే విధంగా మీరు చిన్నగా మొదలు పెడితే
మీ జీవితంలో స్త్రీలుగా మీరు కొద్దిగా మొదలు పెడితే అది మొత్తం దేశం మీద ప్రభావం చూపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమే కదండి, మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరంతా స్త్రీలు గుడికి వస్తారా? హల్లెలూయా. మరి మీరందరూ వస్తారంటే ఒక చిన్న ప్రతిజ్ఞ చేస్తాం. హల్లెలూయా. ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞకి చాలా ప్రాముఖ్యత ఉందండి. దాన్ని పాటించాలే తప్ప దాటకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిజ్ఞకున్న ముఖ్య ఉద్దేశం అదేనండి. ఇప్పుడు మీరు ఇది చేయాలి అని హల్లెలూయా, ఆజ్ఞకి పని అప్పగించడానికి చాలా తేడా ఉంటుందండి. మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయండి అంటే అది చేస్తాడో లేకపోతే లేదు. మరి ఆజ్ఞ ఉంటుంది, నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయాలి, మీకు వేరే ఆప్షన్ ఉండదు. మీకు అర్థమవుతుందా? మీకు మరో ఆప్షన్ ఉండదు. అలాగే మీరు ప్రతిజ్ఞ చేస్తారా నాతో పాటు? హల్లెలూయా. చేస్తారా చేయరా? మీకు అంగీకారం అయితేనే, లేకపోతే ఎక్కడితో ఆపేస్తాను నేను. హల్లెలూయా. మీకు అంగీకారమేనా కాదా అండి? మీకు అంగీకారమా? మీకు అంగీకారమైన అన్నవాళ్ళు చేతుల పైకి పెట్టండి. అంగీకరించిన వారు చేతుల పైకి పెట్టండి. ఆశీర్వాదం వద్దా మీకు? ఆశీర్వాదం వద్దా? మార్చబడుతుందండి. స్త్రీల కూడికలు శనివారం స్టార్ట్ చేసాం, కానీ ఈసారి ఏంటంటే కనుక మంగళవారం సాయంత్రం షిఫ్ట్ చేసాం. హల్లెలూయా. ఎందుకు మార్చామంటే కనుక స్త్రీలు కనుక వారికి పనిపాట్లు బాగా ఎక్కువ ఉంటాయండి. బట్టలు ఉతకాలి, సామాన్లతో మరి ఇంకా అలా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక పురుషుని కంటే ఎక్కువగా నడిచేది స్త్రీలేనండి. అది రిఫరెన్స్ తో తేలింది. మొన్న రిఫరెన్స్ ఏం తెలియదంటే కనుక రీసెర్చ్ పెడితే కనుక దాంట్లో ఒక పురుషుడి కంటే ఎక్కువ తిరిగేది స్త్రీ అంటారండి. తిరగడం అంటే బయట తిరగడం కాదండి, ఇంట్లో నడిచేది, ఎక్కువ కిలోమీటర్లు నడిచేది స్త్రీయే అంట. సో అందుమూలంగా మీకు ఎక్కువ పనులు ఉంటాయి కనుక దాన్ని మేము గుర్తులోకి తీసుకుండి మంగళవారానికి షిఫ్ట్ చేయడం జరిగిందండి. మరి మంగళవారం అందరూ వస్తారా? హల్లెలూయా. మీకు వరకే మార్చుకోవడం ఏమనుకుంటున్నాను నేనైతే. హల్లెలూయా. అయితే మంగళవారం మీరే చెప్పండి ఏ సమయానికి వస్తారు. సమయం మీరే నిర్ణయించండి. ఎందుకంటే కనుక నేను నిర్ణయిస్తే మీరు వస్తారు లేదా రారు. అదే మీరు నిర్ణయించారనుకోండి తప్పనిసరిగా రావాలి. హల్లెలూయా. చెప్పండి, మీ అందరికి అనుకూలంగా ఉన్న సమయాన్ని చెప్పండి. నేను ఇంకోటి తెలియజేస్తానండి. 8 అంటే 8ంటికే ఉండాలి, 7 అంటే 7ంటికే ఉండాలి. అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా? లేదండి నాకు పని ఉంది, నిన్న ఈ పని చేశాను అని నాకు సాకులు చెప్పకండి. ఎందుకంటే మీరు పని ఏమన్నా ఉంటే 8కి ముందే అవ్వట్టుకోండి. అర్థమైనా? ఈరోజు కూడా సన్నిధికి ఎందుకు లేట్కి వచ్చానంటే కనుక పలానా కారణాలు చెప్తారు. నాకు అక్కడ పని ఉంది, ఎక్కడ పని ఉంది, నేను అటేయాలి అనే కారణాలు చెప్తారు. కారణాలు చెప్పకండి. ఎందుకంటే సమయం అసలు ఎందుకు నిర్ణయించబడిందంటే కనుక తోచా తప్పకుండా మీరు పాటించాలి కనుక సమయం నిర్ణయించబడింది. హల్లెలూయా. అందరికీ సమయం అందుకే నిర్ణయించబడిందండి. మీరు మీ పనిపాట్లు ముందుగా ముగించుకోండి. మీరు ముందుగా ముగించుకోండి. 7 అవుతున్నాను కానీ ఏ పనులు పెట్టుకోకూడదు. ఇంకా మీరు పనులు ముట్టుకోకూడదు. మరి దేవుడి పని చేయడం అంటే ఇదేనండి. మీ పనులు మానుకోండి. మీరు దేవుడి పని చేస్తే దేవుడు తప్పనిసరిగా మీ పని చేస్తారు. హల్లెలూయా. తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే నేను విశ్వసించాను కాబట్టి నాకు ఆ పని జరిగింది. మీరు కూడా విశ్వసిస్తే తప్పనిసరిగా మీ పనులు జరుగుతాయండి. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసండి, మీరు ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి చేస్తారు. అంటే ఒకటికి ఇంకో దాన్ని జోడించి రెట్టింపు చేస్తానండి దేవుడు. హల్లెలూయా. మరి మీ జీవితంలో మీరు అది చూసారో తెలియదు కానీ నేను మొదట్లోనే చూసేసానండి. హల్లెలూయా. నేను మొదట్లోనే చూసేసాను. అందుకనే ఇంత విశ్వాసంగా ఇంత త్వరగా ముందుకు వచ్చి నిలబడ్డాను. మీకు ఈ విషయం తెలుసా, నేను స్టేజ్ ఎక్కితే చాలా దడదలాడిపోతానండి. నాకు చాలా భయం. కానీ అలాంటిది నా అంతటి నేనే పైకి వచ్చి చెప్పగలుగుతానంటే కనుక ఆయన కృప మాత్రమే అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళిక నా మీద ఉందని చెప్పేసి నేను గుర్తెరిగానండి. హల్లెలూయా. మీరు కూడా మీ పనిపాట్లను సిద్ధం చేసుకుని వస్తానని చెప్పారు కదండి. అయితే ప్రతిజ్ఞ చేస్తారా? కళ్ళు మూసుకోండి అందరూ. హల్లెలూయా. స్త్రీలు, మనం కూడా స్త్రీలమేనండి దేవుని దృష్టిలో. మనం కూడా కళ్ళు మూసుకోవచ్చు. హల్లెలూయా.
నాతో చెప్పండి, ప్రభువా నన్ను మేలుకొల్పుము, నా కన్నులు ఈ లోకపు మోసాల నుండి తప్పించుము, నాలో నీ భయమును కలుగజేయము, నా కుటుంబమును నా సంఘానికి నేను వెలుగుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను. నన్ను ముందుగా అందరికంటే ప్రథమ స్థానంలో నిలబెడతామని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరేనండి, ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. తదుపరిగా పాస్టర్ గారు తీసుకెళ్తారు ముందుకి. హల్లెలూయా.